హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక కస్టమైజ్డ్ బర్త్డే గిఫ్ట్ అయితే చేసేద్దాం. దానికోసం నేనైతే ఒక మంచి షేప్డ్ బాటిల్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ దెన్ వైట్ బేస్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. బాటిల్ మొత్తం ఈవెన్గా వైట్ కలర్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బేస్ నీట్గా ఉంటేనే దానిపైన అప్లై చేసే కలర్ అనేది మనకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కోట్ డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ కోట్ కూడా వైట్ కలర్తోనే అప్లై చేస్తున్నాను. సో ఆ ఈవెన్ టోన్ అనేది మనకు కనిపించడానికి. ఈ కస్టమైజ్డ్ బాటిల్ పెయింటింగ్ ఆర్ట్ అయితే నేను ఒక స్పెషల్ పర్సన్, మాకు బాగా తెలిసిన ఒక అన్నకి ప్రజెంట్ చేద్దాము అని చెప్పి చేశానన్నమాట. లైక్ నాకైతే ముందు తెలియదు, ముందు చేసుంటే ఇంకా బాగా చేస్తుండే అనుకుంటా. సో ముందు రోజు అయితే తెలిసింది. సో నేను అలా స్టార్ట్ అయితే చేసేసాను. అరౌండ్ లైక్ 11-12 అయిందనమాట నేను ఆర్ట్ చేసే వరకు. సో ఇక్కడ వైట్ కలర్ అనేది నీట్గా బేస్లో బ్లెండ్ చేస్తున్నాను బాటిల్ మొత్తం. సో బేస్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నేనైతే ఎల్లో ది బ్రైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తున్నాను మొత్తం బాటిల్ అయితే. సో మన బాటిల్ అనేది నీట్ అండ్ సటిల్ లుక్ రావాలి అంటే బ్రష్ ఎప్పుడు ఒకటి వన్ సైడ్ వన్ యాంగిల్లో అయితే హోల్డ్ చేసి పెయింట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అయితే పెయింట్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫైనల్ లుక్ కోసం. సో మనం ఈ బాటిల్ గిఫ్ట్ చేసిన అన్న అయితే మనకి ఒక రిప్లై అయితే ఇచ్చారు. సో అదైతే నేను లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇదైతే మనం ఫుల్గా కవరేజ్ ఇచ్చేసి డ్రై అవ్వనిద్దాం కంప్లీట్గా. సో ఈ టైంలో మనము క్లే అయితే మిక్స్ చేసుకుందాం. రెసిన్ అండ్ బేస్ అయితే నీట్గా ఒక మంచి క్లే మోల్డ్ లాగా మిక్స్ చేసుకొని, సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా థిన్ లైన్స్ అయితే చేసుకొని నేనైతే నేమ్స్ అయితే దానిపైన రాద్దాము అని చెప్పి నేను ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలి అని అంటే ఏవైనా టూల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్తో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది చాలా థిన్ అయిపోయింది, లైక్ లెటర్స్ లాగా కనిపించాలి అని నేను చాలా థిన్ చేసుకుంటున్నాను. చాలా డెలికేట్గా ముట్టుకుంటేనే విరిగిపోతుంది అనమాట. సో దానికి కొంచెం పౌడర్ అయితే అప్లై చేసి తీసుకోండి. హ్యాండ్స్ కొంచెం స్మూత్ అయ్యి అది మన చేతిలో లిఫ్ట్ చేయగానే ఈజీగా హోల్డ్ అయిపోతుంది. ఫస్ట్ నేను ఈ బాటిల్ పైన గ్లూతో ఇలా షేప్ వైజ్ నేమ్స్ ఆల్ఫాబెట్స్ అయితే రాసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ దానిపైన నేను ఏవైతే 1 by 1 మూవ్ చేస్తూ స్టిక్ చేస్తూ ఉన్నాను. సో మనకి నచ్చినట్టుగా నచ్చిన సైజులో మనమైతే ఇలా దాన్ని షేప్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బర్త్డే అనగానే గుర్తొచ్చేది బోస్, డెకరేషన్,
కలర్ పాప్స్, క్యాండీస్ ఎక్సెట్రా కాబట్టి నేనైతే చిన్న చిన్న క్యాండీస్ లాగా కలర్ పాప్స్ అండ్ బౌ కొంచెం కలర్ఫుల్గా అయితే దీన్ని డెకరేట్ చేశాను. సో చూడండి, ఈ బాటిల్ని చూడగానే బర్త్డే వైబ్ అనేది కనిపిస్తుంది మనకి. అన్నీ కవర్ అయితే అయిపోయినాయి దీంట్లో. సో లాస్ట్ మనమైతే దీనికి ఇంకొక హైలైట్ అయితే యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం. అదేంటో కాదు, కలర్ లైట్స్ అనమాట. నేనైతే దాన్ని పైనుంచి ఇన్సర్ట్ చేసి ప్లగ్ ఇన్ చేశాను. ఇది లైట్ ఆన్ చేయకముందు, ఇది జస్ట్ బాటిల్ లైట్ ఆన్ చేసిన తర్వాత, ఇది కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేసి బాటిల్ లైట్ ఆన్ చేసిన తర్వాత డిఫరెన్సెస్ అయితే మీరే చూడండి. సో నాకైతే ఇన్ రిటర్న్ చాక్లెట్స్ కూడా పంపించాడు అన్న. ఇలా మనం బెస్ట్ హోమ్ డెకోర్స్ ఆర్ కస్టమైజ్ గిఫ్ట్స్ మన నచ్చిన వాళ్ళకి ఇస్తే లైఫ్ లాంగ్ మెమరీలా అయితే ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.